మైసెల్ పెద్దమైన కుమార్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీ. సో ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఒక ముఖ్యమైనటువంటి వార్తను చూద్దాం. సో దీంట్లో ఈరోజు ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ప్రెస్ టాటా సన్స్ రిపోర్ట్ అనేటువంటిది ఒకటి మనం చూస్తున్నాం. సో దీంట్లో ఏంది అని అంటే ఆదాయం ఎక్కువగా ఉన్నటువంటి నగరాలను రూపొందించారు. దేశంలో ఇతర సిటీలతో పోలిస్తే బెంగళూరు, చండీగఢ్, ఢిల్లీ కుటుంబాల సగటు ఆదాయం చాలా ఎక్కువగా ఉన్నదని, అదేవిధంగా ఢిల్లీ, చండీగఢ్, తిరువనంతపురం, వడోదరలో ఖర్చు ఎక్కువగా జరుగుతుంది అనేటువంటిది ఈ రిపోర్టు చెప్పింది. భారతదేశంలో 6 ప్రధాన నగరాలు అయినటువంటి ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కలకత్తా, చెన్నై, హైదరాబాద్. సో మొత్తం దేశవ్యాప్తంగా జరిగేటువంటి మొత్తం వినియోగంలో 46% వాటా కలిగి ఉన్నాయని సో డేటా అనలిటిక్స్ సంస్థ ప్రెస్ టాటా సన్స్ కలిసి రూపొందించినటువంటి మెనీ అర్బన్ ఇండియన్ రిపోర్టులో వీటి గురించి చెప్పారు. అయితే వీళ్ళు చెప్పినటువంటి రిపోర్ట్ ప్రకారం ఏంటంటే దేశంలో ఉన్నటువంటి మొత్తం పట్టణ ప్రాంతంలోని వినియోగంలో దాదాపు 3/2 వంతులు ఈ 6 నగరాల నుంచి వస్తుందని చెప్పడం జరిగింది. సో ఇక్కడ మీరు గనక చూస్తే టాప్ మొత్తంలో గనక చూస్తే 100 సిటీల లోపల దేశ జనాభాలో 5 వంతు కంటే తక్కువ మంది మాత్రమే నివసిస్తున్నప్పటికీ దేశం మొత్తం ఆదాయంలో 3వ వంతు కంటే ఎక్కువ ఆదాయాన్ని ఈ నగరాలే 6 నగరాలే చూపిస్తున్నాయి అనేటువంటిది రికార్డు. ఇందులో మీరు చూస్తే ఇగో కొన్ని టర్మ్స్ కనిపిస్తాయి. బిగ్ 6 అంటే 1 కోటికి పైగా జనాభా ఉన్నటువంటి సిటీలు, అంటే వీటి యొక్క వార్షిక కుటుంబాలు 23 లక్షల ఆదాయం ఉంటుంది. సో అదేవిధంగా సో మన దగ్గర వచ్చేసి బూమ్ టౌన్స్ అను ఇవి అహ్మదాబాదు ఒకటి, జైపూరు, సూరత్, పూణే లాంటి సిటీలు ఇక వాటి యొక్క జనాభా 25 లక్షల నుంచి 1 కోటి, అంటే సగటు ఆదాయం ఎంత అంటే 17 లక్షలు ఉన్నట్టుగా చెప్తున్నారు. సో ఏది ఏమైనప్పటికీ ఇగో బ్రేక్అవుట్ సిటీస్ 15 నుంచి 25 లక్షల జనాభా ఉన్న సిటీలు, ఇక్కడ వీటి యొక్క వార్షిక ఆదాయం 14 లక్షలు. అదేవిధంగా ఫ్రంటియర్ సిటీస్ 5 నుంచి 15 లక్షల జనాభా, వీటి యొక్క వార్షిక ఆదాయం 12 లక్షలు గుర్తుపెట్టుకోండి. సో అంటే ఆదాయం లోపల ఈరోజు వార్త ఏంటంటే బెంగళూరు, చండీగఢ్, ఢిల్లీ అనేటువంటి టాప్ పొజిషన్లో ఉన్నాయి అనేటువంటిది ఈ వార్త అనేటువంటి చెబుతున్నది.